హాయ్ లవ్లీస్, వెల్కమ్ టు మై ఛానల్ మనీ అనిల్ వ్లాగ్స్. ఇది పూకెట్లో డే 1 అంతా రూమ్కి వెళ్ళడం, చెక్ ఇన్ చేయడం, నైట్ మార్కెట్, బీచ్ అవన్నీ చూసేసాం. డే 2 నుంచి మేము ప్యాకేజ్ తీసుకున్నాం. 3 days పూకెట్లో ఉన్న రోజులు మాకు పికప్ చేసుకోవడానికి, ఏదైనా స్పాట్లో దింపడానికి, అండ్ అక్కడే వాళ్ళే టికెట్స్ తీసుకొని మాకు ఇచ్చేస్తారు. అండ్ ఏ స్పాట్స్ కవర్ చేస్తాం ఆ స్పాట్స్ అన్నీ అయినాక మళ్ళీ మాకు రూమ్కి మళ్ళీ డ్రాప్ చేస్తారు. అది బుక్ చేసుకున్నాం. అండ్ ఈ పూకెట్లో ఈ ఇది నీమో డాల్ఫిన్స్ బే ఉంది. ఇది బాగుంది. అండ్ సిమిలర్గానే సఫారీ వరల్డ్లో కూడా డాల్ఫిన్ షో ఉంటుంది. అక్కడ సఫారీ వరల్డ్లో బ్యాంకాక్లో చాలా షోస్ ఉంటాయి అన్నమాట. అన్ని షోస్ చూసేటప్పటికి ఎలా అనిపిస్తుంది అంటే, మేము ఆల్రెడీ ఒక డాల్ఫిన్ షో స్కిప్ చేసేటప్పటికే ఫెడప్ అయ్యాం అనమాట. చాలా వేడిగా ఉంటుంది మళ్ళీ సఫారీ వరల్డ్లో. అండ్ ఈ షోకి మేము వెళ్ళడం మంచి పని అయింది. ఇదే ఫస్ట్ మేము పూకెట్ మొత్తంలో ఒక ప్లేస్కి వెళ్ళి కవర్ చేసింది ఇదే. అండ్ ఫస్ట్ రోలోనే మాకు టికెట్స్ తీసుకున్నారు వీళ్ళు. విఐపి టైప్లోనే ఉన్నాయి. అండ్ ఫస్ట్ రోలో ఉన్న వాళ్ళకి మాత్రం ఈ కవర్స్ ఇస్తారు, ఎందుకంటే వాటర్ స్పిల్ అవుతాయి కదా, డాల్ఫిన్స్ అన్ని జంపింగ్లు అన్నీ చేస్తాయి. కాసేపట్లో డాల్ఫిన్ షో స్టార్ట్ అవుతుంది అన్నటప్పుడు. అండ్ డాల్ఫిన్స్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత పెయింటింగ్ కూడా వేస్తాయి అనమాట. డాల్ఫిన్స్ పెయింట్ చేసింది కూడా వాళ్ళు బిడ్ చేస్తారు, ఆప్షన్ పెడతారు. అండ్ సీల్ షో స్టార్ట్ అయిపోయింది. డాల్ఫిన్స్కి కూడా ఎమోషన్స్ మనలానే ఉంటాయి అంట, హ్యూమన్ లానే. అసలు డాల్ఫిన్కి బాండింగ్, హ్యూమన్ బాండ్, ఎమోషన్ ఇవన్నీ ఉండడం వల్లనే డాల్ఫిన్స్తో వీళ్ళు ఇలాగా చేయగలుగుతున్నారేమో అని నాకు అనిపించింది.
చూసిందా డాల్ఫిన్? ఇలా అయిపోయిందండి డాల్ఫిన్ షో. చాలా వరకు ఇంకా చాలా షో ఉంది. మేమైతే మొత్తం క్యాప్చర్ చేయలేదు. మేము కూడా అది ఫీల్ అవ్వాలి, ఎంజాయ్ చేయాలి అనేసి ఒక ఫస్ట్ 10 మినిట్స్ అలా క్యాప్చర్ చేసి ఇంకా ఫోన్ ఆఫ్ చేసి కూర్చున్నాం అనమాట. చాలా బాగుంది. నాకు లాస్ట్లో అయితే ఎమోషనల్ అనిపించింది. హ్యూమన్కి డాల్ఫిన్కి ఇంత ఫ్రెండ్లీ బాండా అని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్.